శివమహాపురాణం రుద్ర సంహితలో సృష్టికాండలో 15th చాప్టర్. ఇక్కడ సృష్టి యొక్క వర్ణన గురించి చెప్పబడింది. నారద ఉవాచ విధే విధే మహాభాగా ధన్యస్త్వం సురసత్తమా శ్రావితాద్యాద్భుత శైవ కథ పరమ పావని. నారదుడు మళ్ళీ బ్రహ్మతో ఇలా చెప్తున్నాడు, ఓ మహాభాగా, ఓ విధాత, దేవతల్లో శ్రేష్టమైన వాడివి, వీరు నిజంగా ధన్యులు. ఎందుకు ధన్యులు అంటే సృష్టించే అవకాశం కలగటం, పైగా ఇటువంటివన్నీ కూడా ముందుగా తానే చేసే అంత అర్హతని, పాత్రతని సంపాదించుకున్నాడు. పైగా చాలామందికి చాలా తెలుస్తాయి కానీ మళ్ళీ దాన్ని అందరికీ హితబోధ, జ్ఞానబోధ చేసే విధంగా ఉండరు. నా దగ్గర ఉన్నది నేను పదిలంగా దాల్చుకోవాలి, ఇంకెవరికి దక్కకుండా చూసుకోవాలని ఉంటారు కానీ జ్ఞానాన్ని పంచడానికి కూడా అజ్ఞాన వశమున వాళ్ళు అలాంటివి చెయ్యరు. ఏదన్నా సరే పంచుకునే కొద్దీ వృద్ధి చెందుతూ ఉంటుంది. అందుకని మీరు ధన్యులు అని చెప్పి నారదుడు బ్రహ్మని ఏదైతే శివుడి యొక్క పరమ పావనమైన అద్భుతమైన కథను నాకు చెప్పారు అంటే, కొన్ని మంచి మాట చెప్పడం ద్వారా చెప్పేవాడికి వినేవాడికి ఇద్దరికీ శ్రేయస్సు ఇస్తుంది. చెడ్డ మాట వినేవాడికి చెప్పేవాడికి కూడా అది ఎలా అయితే కీడు చేస్తుందో, మంచి మాట అన్నది సత్మార్గం గురించి ఆ ధర్మాన్ని పట్టుకుని ఉండేలాగా ఎవరైతే హితబోధలు చేస్తూ ఉంటారో చెప్పేవాడు వినేవాడు ఇద్దరు ఉభయులు తరించిపోతారు. అందుకే మీరు ధన్యులు, మీ ద్వారా ఈ పరమ పావనమైన పరమేశ్వరుడు యొక్క అద్భుత గాథను నేను వినగలిగాను అన్నాడు. తత్రాద్భుత మహాదివ్య లింగోత్పత్తి శృతా శుభ శ్రుత్వా యస్యాః ప్రభావం చాదుఃఖనాశో భవేదిన. అలాగే సదాశివుడు యొక్క లింగోత్పత్తి కథ కూడా మీ ద్వారా మేము విన్నాము. చాలా దివ్యమైనది, కళ్యాణకరమైన, అద్భుతమైన గాథ అది. అలాగే దాని ప్రభావం అంటే ఏదైతే ఉత్పత్తి జరిగినదో ఆ గాథని వినటం ద్వారా దాని ప్రభావం ఎలా ఉంటుంది అంటే సర్వ దుఃఖాల్ని తొలగించేస్తుంది. దుఃఖం దేని వల్ల వస్తుంది? రాగం వల్ల వస్తుంది, వికారాల వల్ల వస్తుంది. ఆ వికారం అన్నదే పోయిన తర్వాత నువ్వు సకామ నుంచి నిష్కామకి వెళ్ళిపోయిన తర్వాత త్రికరణ శుద్ధిగా పరమాత్మని పట్టుకున్నాక నీకు వికారాలు ఉండే అవకాశం లేదు. అందుకే కళ్యాణకరమైన దివ్యమైన లింగోత్పత్తి అట్లాంటి గాథలు వింటూ వింటే ఏమవుతుంది? దుఃఖాలు నశించిపోతాయి. అనంతరం ఛాయజ్జాతం మాహాత్మ్యం చరితం తథా సృష్టిశ్చైవ ప్రకారం చ కథయాత్మం విశేషతః. ఈ కథతో అంటే దీని ప్రభావం ఎలా ఉంటుందంటే దాని మాహాత్మ్యం ఏంటి అంటే ఆ చరిత్ర యొక్క వర్ణన. ఇప్పుడు ఏం వినాలనుకుంటున్నారు? లింగోత్పత్తి జరిగిన తర్వాత ఎలా అయితే సృష్టి భారాన్ని బ్రహ్మకు అప్పచెప్పేసి మళ్ళీ పోషణ భారాన్ని ఆ విష్ణువుకి అప్పచెప్పేసి రుద్రుడికేమో లయం అప్పచెప్పేశాడు. సృష్టి స్థితి లయకారకుడైన ఆ పరమాత్మ. అందుకే దీని మాహాత్మ్యం ఎలా ఉంటుందంటే దాని చరిత్ర యొక్క వర్ణన. అసలు ఈ సృష్టి ఎలా జరిగింది, ఎక్కడి నుంచి జరిగింది, ఎంత జరిగింది, ఎలా జరిగింది, అందులో ఏముంది, ఈ విశేష రూపంలో ఈ వర్ణనలన్నీ మీ దగ్గర నుంచి వినాలనుంది అన్నాడు. బ్రహ్మో ఉవాచ సమ్యక్ పుష్టం చ భవతా యజ్జాతం తదనంతరం కథయిష్యామి సంక్షేపాద్యత పూర్వం శృతం మయా. బ్రహ్మ మళ్ళీ నారదుడితో ఇలా చెప్తున్నాడు, నన్ను చాలా ఉచితమైనదే అడిగారు అని. మనం చాలా సర్వసాధారణంగా కొన్ని పదాలు వాడుతూ ఉంటాం. ఎవరైనా మనకి ఏదైనా సలహా ఇస్తే ఉచిత సలహా ఇచ్చేవాళ్ళు ఇంకూరుకో అంటాం. ఉచిత సలహా అంటే ఫ్రీగా వచ్చేది. దానివల్ల నువ్వు సలహా చెప్పడం వల్ల నీ సమయం పోదు, నీకేం పోదు. పైగా ఈ సలహా కూడా నిజంగా అవతలని ఉద్ధరించే రకంగా చెప్పారా అన్నది కూడా చెప్పడానికి కుదరదు. నాకెందుకు, వీడిని ఇప్పుడు వదిలిచ్చేసుకుంటే సరిపోతుంది అన్నట్టుగా కూడా కొంతమంది సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు. మన అవసరాన్ని కానీ లేకపోతే మన సందర్భాన్ని కానీ గుర్తించి దానికి తగ్గట్టుగా ధర్మం పట్టుకున్నోడు ఒకలాగా ఉంటాడు, ఆ ధర్మం పట్టుకున్నోడు ఎలా ఉంటాడన్నది ఎప్పుడైనా మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు తెలుస్తుంది. సమస్య రానంత వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా మన మీద ప్రేమని, ఆప్యాయతని ఒబ్బో అసలు ఇంకా మనం ఊహించినంతగా చూపించేస్తుంటారు. కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు అసలైన మనిషి ఎవరు, మన మనిషి ఎవరు అన్నది స్పష్టత ఎలా వస్తుందో ఇక్కడ కూడా ఉచిత అంటే నిజంగా అడగవలసిన సందర్భానికి అడగవలసిన వాడిని అడిగి తెలుసుకునేలాగా ఎవరైతే మాట్లాడగలుగుతున్నారో అందుకే ఇక్కడ ఇవి ఉచిత అని అడిగారు. అలాగే మీ ద్వారా ఇటువంటివి చాలా విన్నాము. అయితే అవన్నిటిలో కూడా నీ తెలిసింది, పైగా అక్కడ జరిగిందే చెప్తున్నాడు తప్పితే ఈయన కల్పించేం చెప్పట్లేదు కదా బ్రహ్మ.
అందుకని ఉచితమైనదే అడిగావు. ఇంతకు ముందు చెప్పాను, అలాగే ఇప్పుడు మళ్ళీ ఆ వర్ణనంతా కూడా చాలా సంక్షిప్తంగా చెప్తాను అన్నాడు. అంతర్హితే తథా దేవే శివరూపే సనాతనే అహం విష్ణుశ్చ విప్రేంద్ర అధికం సుఖమాప్తవాన్. ఓ విప్రేంద్ర, ఎప్పుడైతే సనాతనమైన ఆ పరమేశ్వరుడు అంతర్ధానమైపోయాడో తన రూపంతో ఆ ప్రదేశం నుంచి, నేను విష్ణు భగవాను కూడా మహాసుఖములు అనుభవంలోకి వచ్చేందుకు వరాలు ప్రసాదించాడు. మయా చ విష్ణునా రూపం హంసవారాహయోస్తథా సంవృత్తం తు తతస్తాభ్యం లోకసర్గావనిచ్చయ. దాని తర్వాత బ్రహ్మ విష్ణు అయిన మేమిద్దరం కూడా నవ్వుకుంటూ ఏదైతే ఆ రూపాలని, అంటే ఇక్కడ ఆ లింగోత్పత్తి జరిగిన గాథని ఏంటంటే, ఎక్కడైతే ఈ లింగం ఉద్భవించిన తర్వాత దానికి ముందు వరకు వివాదం జరిగింది, నువ్వు గొప్ప నేను గొప్ప, నేనే అంటే నేనే అన్నట్టుగా. కానీ అగ్నిస్తంభలింగ రూపంలో ఏదైతే అక్కడ పరమేశ్వరుడు ఉద్భవించాడో దానికి మొదలు తెలియట్లేదు, అంతము తెలియట్లేదు, ప్రజ్వలిస్తున్న అగ్నితో కూడుకుని ఉంది. అందుకని మళ్ళీ ఇద్దరు కూడా బ్రహ్మేమో హంస రూపంలో, అలాగే విష్ణువు వారాహ రూపంలో దాన్ని మొదలెక్కడుందో అంతమెక్కడో తెలుసుకుందామని ఒక్కొక్కరు ఒక్కొక్క వైపుగా వెళ్ళారు. విష్ణు వెళ్ళాడు వెళ్ళాడు వెళ్ళాడు, ఎక్కడ ఏమీ కనపట్లేదని మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసాడు. కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చేసాడు. ఈ బ్రహ్మ ఏం చేశాడు, ఆయన కూడా పైకి వెళ్ళాడు, వెతికాడు వెతికాడు వెతికాడు, ఎక్కడ మొదలైందన్నది తెలియట్లేదు. తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ దానికి దొంగ మళ్ళీ ఇక్కడ సాక్ష్యంలాగా ఇంకో దాంతో నీ పైన చూసాను అన్నది చెప్పమన్నాడు. వెనక్కి వచ్చాడు, చెప్పాడు. అప్పుడు ఎప్పుడైతే అక్కడ పరమేశ్వరుడు వచ్చి అబద్ధం చెప్పిన కారణంగా, అందుకే బ్రహ్మకు కానీ ఆ పువ్వులకి అది ఏదైతే అబద్ధ సాక్ష్యం చెప్పిన వాళ్ళిద్దరికి పూజ అర్హతను తీసేశాడు. అందుకే ఇవన్నీ జరిగిన తర్వాత ఆయా రూపాలు వదిలేసి మళ్ళీ సృష్టి సంచారణ, అలాగే దాని పాలన విషయంలో విష్ణువు కూడా వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని బాధ్యతల్ని వాళ్ళు కొనసాగిస్తూ ఆ శివమాయ ఈ ప్రకారంగా అక్కడి నుంచి తొలగిపోయింది. నారద ఉవాచ విధే బ్రహ్మన్ మహాప్రాజ్ఞా సంశయో హృది మే మహాన్ కృపా కృత్వా తులాం శీఘ్రం తం నాశయితుమర్హసి. నారదుడు మళ్ళీ బ్రహ్మతో ఇలా అన్నాడు, ఓ విధాత, ఓ మహాప్రాజ్ఞ బ్రహ్మ, నా హృదయంలో చాలా సందేశాలు ఉన్నాయి, ఆ సందేహాలు తొలగిపోవాలి. అందుకు నీ కృప వల్ల నా సందేహాలకి నాకు జ్ఞానహిత బోధ చేసి ఆ సందేహాల్ని తీర్చమని అడిగాడు. అది కూడా త్వరగా. ఎందుకు? అనుమానం అన్నది పెనుభూతం అంటారు. అది వచ్చి అనుమానం దగ్గర ఆగదు, ఇంకా చుట్టుపక్కలన్నీ ఉన్నాయి కూడా. ఎలా అయితే క్రమేణా క్రమేణా ఇది వృద్ధి చెందుతూ ఉంటుంది, అనుమానం అన్నది పెనుభూతంలాగా. అది వచ్చిందంటే మూలాల నుంచి తొలగించలేదంటే ఏమవుతుంది, జడంలాగా తయారై కూర్చుంటుంది, ఇంకా ఇంకా వికారాలు పెంచుతూ ఉంటుంది. అందుకని కృప వల్ల నాకు ఈ సందేహాలన్నిటినీ తీర్చమని అడిగారు, అవన్నీ త్వరగా నశించిపోయేలాగా. హంసవారాహయో రూపం సువాభ్యాం చాధృతం కథం అన్యద్రూపం విహాయేవ కిమత్ర వద కారణం. అన్య రూపాలన్నీ వదిలేసి కూడా అసలు మీరిద్దరూ కూడా హంస రూపంలో ఈ వరాహ రూపంలోనే ఎందుకు తీసుకున్నారు, చాలా రూపాలు ఉన్నాయి కదా, ఇవే ధరించారు ఎందుకు, దీనికి కారణం ఏంటి, దాన్ని కూడా నాకు చెప్పండి అన్నాడు. సూత ఉవాచ ఇత్యేతద్వచనం శ్రుత్వా నారదస్య మహాత్మనః స్మృత్వా శివపదాంబోజం బ్రహ్మసాధరమబ్రవీత్. సూతుల వారు ఎప్పుడైతే మళ్ళీ ఆ మహాత్మ అయిన నారదుడు యొక్క మాటలు విని బ్రహ్మ సమాధానం చెప్తూ మళ్ళీ సమాధానం చెప్పేటప్పుడు ఏం చేశాడు అంటే, ఆ పరమేశ్వరుడు యొక్క దివ్య చరణాలని స్మరించుకున్నాడు. ఆదరపూర్వకంగా వాళ్ళకి ఆ అనుమానాలు తొలగించేలాగా బోధ చేయటం మొదలుపెట్టాడు. బ్రహ్మో ఉవాచ హంసస్యాచో అథర్వగమని గతిర్భవతి నిశ్చల తత్వా తత్వా వివేకోస్తి జలదుగ్ధ విభాగవత్. బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్తున్నాడు, ఇక్కడ హంస నిశ్చల గతికి, గమనానికి అంటే నిశ్చల, చలించకుండా ఉండగలటం. పైగా హంస నడక అంటారు, ఎలా నడుస్తుంది, చాలా హుందంగా నడుస్తూ ఉంటుంది. అలాగా పైగా అక్కడ నిశ్చలంగా అంటే దేని ప్రభావం దాని పడకుండా అంత చక్కగా హుందాగా నడుస్తూ ఉంటుంది, దాని గమనం అటువంటిది. అలాగే నీటిలో పాలు కలిపేసి దానికి ఇచ్చినా సరే మళ్ళీ పాలక పాలు నీటికి నీటి అన్నట్టుగా అది వేరువేరుగా చేసేస్తుంది.
సమర్థత దానికి తప్పితే ఇంక దేనికి లేదు. అంత సమర్థత కలిగి ఉన్నది. ఇక్కడ హంస అన్నది ఇంకో దానికి ఏం చెప్తారంటే సోహం. దాన్ని తిప్పితే హంస. అంటే ఏదైతే శ్వాస, ఆ శ్వాస మనం తీసుకుంటున్నామో ఆ శ్వాస కూడా ఎలా ఉంటుంది? ఆ శ్వాస మనకి ఉచ్ఛ్వాస నిశ్వాస అంటారు. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస అన్నది ఏం చేస్తుంది అంటే నీలో అక్కడ చంచలత్వాన్ని తొలగించండి. ఇవన్నీ నా ఆధీనంలో ఉన్నప్పుడు నేను నిజంగా ధ్యానంలో శ్వాస మీద ధ్యాస పెట్టి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే నీకు ఎలా అయితే ఈ బాహ్య ప్రపంచంలో ఉండి మాయామోహానికి లోబడకుండా అంతర్ముఖ దృష్టితో నువ్వు చూసుకునేలాగా నిన్ను నేను సరిచేసుకోవటం, అలాగే నిగ్రహణతో 20 తత్వాలతో కూడుకున్న ఈ శరీరాన్ని నువ్వు నీ ఆధీనంలో పెట్టుకోవటానికి ఇది సాధనగా వినియోగించుకుంటున్నావు. అందుకే ఇవి ప్రతిదీ కూడా నీ గమనాన్ని మార్చేది. ఈ హంస అన్నది సత్య అసత్య, దాన్ని చక్కగా ఎలా అయితే పాలు నీళ్లు కలిపితే అది పాలని నీళ్ళల్లోంచి విడి చేస్తుంది, నీళ్ళు ఒక్కటే మిగులు చేస్తూ ఉంటుంది. అంటే ఏంటి? చుట్టుపక్కల అన్ని సంపర్కం నాకు కలిగిన అన్నిటితో నేను ఉన్న తామరాకు మీద నీటి బొట్టులాగా నా జీవితం ఎలా వచ్చానో మళ్ళీ అలానే వెళ్ళిపోతాను. ఇక్కడ శాశ్వతంగా ఉండను. కాకపోతే ఇక్కడ నేను ఈ వచ్చి వెళ్ళిపోయి ఆ మధ్యలో నా జీవితం ఎలా ఉందో చాలా జాగ్రత్తగా గడపాలి. ఏదో తిన్నాము తిరిగాము ఎలా పడితే అలా బతికేమన్నది కాదు అర్థం అక్కడ. ఈ బ్రతుకు ఒక అర్థం ఎప్పుడు వస్తుంది అంటే ఈ అజ్ఞాన వాసనలు తొలగించుకుని వికారాలు తొలగించుకుని జ్ఞాన వికసన నేను పొందినప్పుడు ఆ పరమ సత్య అంతటా అన్నిటా ఎప్పుడు ఉంటున్నవాడు సర్వంతర్యామి అయిన ఆ పరమాత్మే. ఈ పరమ సత్యాన్ని గ్రహించి నా జీవితాన్ని నేను మార్చుకున్నప్పుడు. అందుకే ఇక్కడ హంసతో పోలుస్తారు. హంసనంత తేలిగ్గా తీయటానికి కుదరదు. ఎందుకంటే మనం ఏం చెయ్యక్కల అవి తాగి ఇవి తాగి దాని కింద దీని కింద ఏం పడక్కర్లే. చచ్చిపోవాలంటే ముక్కు మూసుకుంటే శ్వాస ఆపేస్తే చచ్చిపోతాం, క్షణాల్లో చచ్చిపోతాం. దానికి కూడా పెద్దగా బ్రహ్మ విద్యలు అక్కర్లేదు. అందుకే ఇక్కడ సత్య అసత్య ఆ తత్వాలు చాలా సమర్థతంగా తొలగించగలిగినది. అజ్ఞాన జ్ఞానయోస్తత్వం వివేచయతి హంసకః హంసరూపం ధృతం తేన బ్రాహ్మణ సృష్టికారిణ. అజ్ఞానాన్ని జ్ఞానాన్ని అంటే ఎలా అయితే మంచి చెడులకి పెద్ద వ్యత్యాసం లేదు. వాళ్ళకి అదే శరీరం మనకి అదే శరీరం, వాళ్ళకి అవే ఇంద్రియాలు మనకి అవే ఇంద్రియాలు, జ్ఞానం ఇంద్రియాలన్నా కర్మేంద్రియాలన్నా. కాకపోతే దీన్ని నువ్వు వినియోగించే పద్ధతి, భావనాయుక్తంగా నువ్వు చేసే పద్ధతి వల్ల ఎలా అయితే ప్రతిఫలాలు మారిపోతున్నాయో అలాగే ఇక్కడ కూడా యుక్త అయుక్త, చెయ్యదగినది చెయ్యకూడనిది, అలాగే జ్ఞాన అజ్ఞాన వికసనతో దాన్ని అర్థం చేసుకుని చేసేది ఆ తత్వాల యొక్క వివేచన హంస ఇవ్వగలదు. అదే చెయ్యగలదు అంటే అర్థం ఏంటి? ఎంతైతే శ్వాస లోపలికి తీసుకుంటున్నావు ఇంకా నీకు చైతన్యం ఉంటుంది. అది తీసుకోవడం ఆపేస్తా అంటే నాలో క్రమేణా చైతన్యం పోతుంది. అది నేను మరణానికి దగ్గర చేస్తుంది. దేన్ని ఆధారం చేసుకున్న జీవితం ఉన్నదో. అందుకే జ్ఞాన అజ్ఞాన యొక్క విభేదాలు చెప్పగలిగిన వివేకాన్ని ఇవ్వగలిగింది ఆ హంస. అందుకే సృష్టికర్త నవ్వుతూ అలాగ మళ్ళీ ఆ రూపాన్ని ధరించాడు అన్నాడు. వివేకో నైవ లబ్ధశ్చాయతో హంసో వ్యలీయత శివస్వరూప తత్వస్య జ్యోతిరూపస్య నారద. నారద, ప్రకాశ స్వరూపమైన ఆ శివతత్వము వివేకంగా హంస రూపాన్ని ఎప్పుడైతే ప్రాప్తితో మళ్ళీ అక్కడ దాన్ని వదిలేసింది కూడా. అంటే ఏ స్వరూపాన్ని ఆధారం చేసుకుని ఇలా పయనానికి ఆధారమై అన్నీ చేసుకున్నాడు, కానీ తర్వాత మళ్ళీ ఆ స్వరూపాన్ని వదిలేయాల్సి వచ్చింది. హంసరూపం ఉత్తినే రాదు వివేకం లేని వాడికి. ఎందుకు? జ్ఞానం అజ్ఞానం ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. అంటే దేన్నైతే రూపాన్ని పొంది దాన్ని ఆధారం చేసుకుని సాధనలా చేసుకుంటాం, కానీ మళ్ళీ ఈ శరీరం మీద ప్రీతి మక్కువ ఇవన్నీ పెట్టుకోకూడదు. అన్నీ వదిలేసి వెళ్ళాలన్న పరమ వాస్తవాన్ని నువ్వు గ్రహించాలి. అప్పుడు నువ్వు ప్రలోభాలకి లోబడవు. అందుకే దీన్ని కూడా వదిలేయాలి. సృష్టి ప్రవృత్తి కామస్య కథం జ్ఞానం ప్రజాయతే యతో లబ్ధో వివేకోపి నామయ హంసరూపిణ. సృష్టి సంచారణ ఇలాగే ఆ తత్పరుడై ప్రవృత్తిగా జ్ఞానప్రాప్తి ఎలా జరిగింది అంటే ఇక్కడ సృష్టిలో సంచరించే వాటిని ఎలా హంస రూపాన్ని ఎప్పుడైతే
తెలుసుకోలేక ఆ రూపాన్ని వదిలేశాను. గమనేదో వరాహస్య గతిర్భవతి నిశ్చల ధృతం వారాహ రూపం హి విష్ణునా వనచారిణ. ఏదైతే కింద పైనానికి ఆ విష్ణు వరాహ రూపంలో వెళ్ళాడు, అది కూడా మళ్ళీ నిశ్చలమైన గతే. అయితే విష్ణు కూడా సదాశివుడు ఒక అద్భుతమైన లింగమూలానికి తెలుసుకోలేక మళ్ళీ అక్కడికి రావటం, ఆ వరాహ రూపాన్ని ఏదైతే ధరించి ఉన్నాడో దాన్ని కూడా తను ఈ హంస రూపాన్ని ఈయన బ్రహ్మ ఎలా వదిలేశాడో తాను కూడా వదిలేశాడు. అథవా భవకల్పార్థ తద్రూపం హి ప్రకల్పితం విష్ణునా చ వరాహస్య భువనావనకారిణ. ఈ సంసారంలో ఫలితాలు కావాలన్నా, భోగాల ఇచ్చ కావాలనుకున్న విష్ణుని ఆరాధించాలి. జ్ఞానపరమైనప్పుడు శివుణ్ణి ఆరాధించాలి అంటారంటే అర్థం ఏంటి? లింగ స్వరూపంలో ఉన్నాడు శివుడు. అంటే నువ్వు సకామంగా కర్మలు చేస్తూ 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 వికారాలకి, అలాగే జ్ఞానపరంగా అన్నీ మళ్ళీ సమభావంతో సమదృష్టితో చూస్తూ నిగ్రహణ పొందిన వాళ్ళు అంటారు. అందుకే ఇక్కడ ఆ అవతారాల రూపాలు ధరించి ఉన్నా సరే ఈ సంసారంలో భోగిచ్చ ఉన్నవాళ్ళు విష్ణువుని ఆశ్రయించాలి అంటారు. జ్ఞానిచ్చ ఉన్నవాళ్ళు పరమేశ్వరుని, నిరాకారకి ప్రతీక. అంటే ఒక నామానికి ఒక రూపానికి పరిమితి కాదు పరమాత్మ, సర్వము పరమాత్మమయమే. ఆ నానా అవతారాల రూపంలో ఒకేసారి తీసుకున్నా, అక్కడక్కడ తీసుకున్నా, ఎక్కడెక్కడో ప్రదేశాల్లో తీసుకున్నా, ఎలా ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క స్వరూపాలు అన్న భావన. యద్దినం హి సమారభ్య తద్రూపం ధృతవాక్నరిః తద్దినం ప్రతికల్పోసో కల్పో వారాహ సంఖ్యకః. ఏ రోజైతే ఆ పరమేశ్వరుడు ఆ రూపాన్ని ధరించాడో అప్పటి నుంచి శ్వేతవరాహ రూపంలా ఆ సంఖ్యక కల్ప ప్రారంభం అప్పుడయ్యింది. శ్వేత అంటే తెలుపు, తెలుపు వరాహ రూపాన్ని ధరించినప్పుడే అక్కడ ఆ రోజే ఈ కల్పం అన్నది ప్రారంభమైంది అన్నాడు. తదిచ్ఛావా యథా జాత తస్య రూపస్య ధారణే తద్దినం ప్రతికల్పోసో కల్పో వారాహ సంఖ్యకః. ఆ మహేశ్వరుడు ఎప్పుడైతే తన ఇచ్ఛతో ఈ వివాదం అన్నది తొలగించడానికి తానే అగ్నిస్తంభ రూపంలో ఎప్పుడైతే ప్రకటమయ్యాడో వాళ్ళిద్దరి మధ్యన, ఈ ప్రకటమయ్యాక కూడా అజ్ఞానం అన్నది తొలగని కారణంగా మళ్ళీ రూపాన్ని తీసుకుని పైకి కిందకి వెళ్ళారు హంస రూపంలో వరాహ రూపంలో ఇద్దరు ధరించేసి. అందుకే ఏ రోజైతే ఈ కల్పం మొదలైందో, ఏ రోజైతే వీళ్ళిద్దరు ఆ రూపాన్ని ధరించి అటు ఇటు పయనాన్ని మొదలుపెట్టారో అప్పటి నుంచి ఆ కల్పం పేరే వరాహ కల్పము అని ప్రాదుర్భవించింది అన్నారు, మొదలయ్యింది అని. ఇది ప్రశ్నోత్తరం దత్తం ప్రస్తుతం శృణు నారద స్మృత్వా శివపదాంబోజం వక్ష్యే సృష్టి విధిం ముని. నారద, ఇప్పుడు నేను ఈ ప్రకారంగా నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికంటే ఎలా మొదలైంది, ఎక్కడ మొదలైంది, ఎంత మొదలైంది, ఎలా ఉండేదని అడిగాడు, వాటికి నేను సమాధానం చెప్తాను. అందుకే ముని, ఆ సదాశివుడు యొక్క చరణ కమలాలను స్మరించి నేను నీకు ఆ సృష్టి ఎలా సృజించాడు, దాన్ని విధాత ఎలా చేశాడు అన్న విధి విధానాలు నీకు చెప్తాను అన్నాడు. దీంతో శివమహాపురాణంలో రుద్ర సంహితలో సృష్టికాండలో 15th చాప్టర్లో 18 శ్లోకాలు సంపూర్ణం.